హాయ్ అండి. నా పేరు జనార్దన్ గౌడ్, ప్రజా పార్టీ అధ్యక్షుడిని. నేను ఈ పార్టీ ప్రజా పార్టీ అధ్యక్షుడినండి. ప్రజా పార్టీ అంటే ఏందో రాజకీయ నాయకుడు లేకుంటే ఇంకొకటో ఏందో ఈయన రాజకీయంలో దిగేదానికి వస్తున్నాడో, ఈయనేందో పెద్ద రాజకీయ నాయకుడిలాగా చెప్తున్నాడు అని అనుకోకండి సార్. దయచేసి ఈ సోషల్ మీడియాలోనే స్పందించేదానికే వచ్చాను. నా పార్టీ ఎందుకు పెట్టుకున్నానంటే, నేను ఈ పార్టీలో కూడా మీకు ఇష్టమైతే లైక్ చేసి నాకు మెసేజ్ చేయొచ్చు యూట్యూబ్లో. అన్న మేము కూడా పార్టీలో చేస్తామంటే వాళ్ళు కూడా సోషల్ నెట్వర్క్లోనే ప్రజా పార్టీ ఇలా మెంబర్స్గా జాయిన్ చేసుకొని సోషల్ మీడియాలోనే వాళ్ళు గొంతుగా వినిపించేదానికి ప్రజాస్వామ్యంలో ప్రజల పట్ల. అంటే కేవలం ఎందుకు సార్, నేను అన్నీ చూసిన నేను మంచి చూసిన, చెడు చూసిన, అన్నీ చూసిన. కానీ ఏదో ఒక చిన్న సోషల్ మీడియాలో ఈ పేరు పెట్టుకొని ఈ యొక్క పార్టీ అనేది స్థాపించడం జరిగింది నిన్నటి రోజున. మీరందరూ కూడా నాకు అండగా ఉంటారని, నా మనసు తెలిసిన వాళ్ళు ఎవరైనా నాకు అండగా ఉంటారని నేను అనుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ నాయకుల మీద కూడా ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దండి. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు బాగా కొడుతున్నాయి కాబట్టి వాళ్ళు పథకాలు అమలు చేయాలి. వాళ్ళని నేను పైన వేసుకొని రావడం లేదండి. 2 తెలుగు రాష్ట్రాల సీఎంలను కూడా నేను వాళ్ళని పైన వేసుకొని రావటం లేదు. తెలుగులోనే చెప్తున్నాను, వాళ్ళ పైన పెట్టుకోవడం. కానీ వాళ్ళు ఇబ్బందులు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా త్వరగా స్పందించి ఎక్కడెక్కడ ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాలకి సహాయ నిధులు ఏ విధంగా మనం బృందాలను పంపించాలా, ఏ విధంగా మనం ఆ బృందాలను మనం మొబిలైజేషన్ చేయాలా అనేది కొద్దిగా ఆలోచించండి సార్. సీఎం సార్, తెలంగాణ సీఎం సార్ రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు, మీరందరూ దయించి 2 రాష్ట్రాలను ముంపు గ్రామాలను తొందరగా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ప్రజా పార్టీ జనార్దన్ గౌడ్.